అంటే ఒక రకంగా చెప్పాలంటే మర్డర్ అనేటువంటిది ఒక సోర్స్ ఆఫ్ ప్రాపగాండా. అసలు పాయింట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబపు ఆధిపత్యంలో కోరుకుంటున్నది రాజశేఖర రెడ్డి వారసురాలుగా తనని గుర్తించమని కోరుకుంటోంది షర్మిల. దానికి ఇదొక పాయింట్ మర్డర్ అనేది. తను నా అన్నకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నాకు పార్లమెంట్ అన్న ఇవ్వండి అని అడుగుతోంది సరిగ్గా చెప్పాలంటే. మరి ప్రజలు ఇస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఏంటి, అది మంచి అమ్మాయి కాదు, తింగర పిల్ల, అదే మా ఇతను వచ్చేటప్పుడు నా కుటుంబం తరపునోడు, ఇతనికి ఓటేయండి, లండన్ లో చదివి వచ్చాడు, మంచి కుర్రోడు కాబట్టి ఇతనికి వెయ్యండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరిని డిసైడ్ చేస్తారు? రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కావాలని కోరుకుంటారా, రాజశేఖర రెడ్డి వారసులుగా ఇద్దరిని అంగీకరిస్తారు? కడప వాళ్ళు పులివెందుల ఆయన్ని గెలిపించి షర్మిల గెలిపించారనుకోండి, అప్పుడు ఫ్యూచర్ లో ఇద్దరిని వారసులుగా అంగీకరించినట్టు. లేదనుకోండి జగన్ నే వారసుడిగా అంగీకరిస్తూ జగన్ పెట్టినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించడం. రాజశేఖర రెడ్డి అయితే పెద్ద కుటుంబం అని ఆదరించేవాడు, పెద్ద కుటుంబంగానే ఉండేది. చిన్న కుటుంబానికి పదవులు ఉన్నా పెద్ద కుటుంబాన్ని చేరదీసేవాడు. ఇప్పుడు ఇతను